నమస్తే. వెల్కమ్ టు కెరీర్ గైడ్ ఎపిసోడ్ విత్ రాహుల్ రెడ్డి గారు. రీసెంట్‌గా చూసుకున్నట్లయితే ఎలక్షన్స్ అయ్యాయి. ఎలక్షన్స్ అయ్యాక ట్రంప్ గెలిచారు. మరి అతను ఎలాంటి చేంజెస్ తీసుకొస్తారు? ఇవన్నీ ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం లక్ష్మి గారు, బాగున్నారా? నేను బాగున్నా. మీరు బాగున్నా? అంత క్షేమం. సార్ మనం చూసుకున్నట్లయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాడు. అవునండి. ఇప్పుడు ఆయన వచ్చారు అంటే అందరికీ భయం వేస్తుంది. ఎలాంటి చేంజెస్ తెస్తారో ఇమ్మిగ్రేషన్ పీపుల్‌కి అని చెప్పి. మ్మ్. అండ్ రీసెంట్‌గా ఒక ప్రపోజల్ అయితే మనం విన్నాం. ఏంటి అంటే సిటిజన్‌షిప్ బర్త్ రైట్ అనేది తీసేయాలి అనేది వినిపిస్తుంది. అవును. అది ఎంతవరకు నిజం? అది జరిగే అవకాశం ఉందా? ఒకవేళ అదే గనక జరిగితే మన తెలుగు ఫ్యామిలీస్‌కి ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? ఒకటి మీరు అర్థం చేసుకోవాలి, ట్రంప్ క్యాంపెయిన్ చేసినప్పుడు ఇమిగ్రేషన్ మెయిన్ టాపిక్ క్యాంపెయిన్ చేసిండు అతను. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మెయిన్ టాపిక్ అతను. మన వాళ్ళు చాలా మంది అందులో లేరు, కొందరు ఉన్నా కూడా చాలా తక్కువ పాపులేషన్ ఉన్నారు అందరూ కూడా. కానీ మనం ఈ పర్టికులర్ క్యారియర్ గైడ్లో కవర్ చేసేది ఏంటంటే లీగల్గా ఇమిగ్రెంట్స్, లీగల్గా ఇక్కడి నుంచి పోయిన F1 స్టూడెంట్స్ కానీ, H1s కానీ, L1s కానీ, H4s కానీ, వీళ్ళందరి గురించి మనం మాట్లాడతాం మన క్యారియర్ గైడ్లో. అయితే వీళ్ళకు ఈ బర్త్ రైట్ అన్నది అంటే కొన్ని దేశాలలో ఎట్లుంటుందంటే, మనం అక్కడికి పోయిన తర్వాత మనకు అక్కడ పిల్లలు మన 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 పిల్లలు అక్కడ పుట్టినా కూడా ఆ పిల్లలకి అక్కడ సిటిజన్షిప్ ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సౌదీ కానివ్వండి, UAE కానివ్వండి, ఖతార్ కానివ్వండి, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అన్ని కూడా, యూరోపియన్లో కూడా చాలా కంట్రీస్ అక్కడ పోయి మనకు అక్కడ పిల్లలు పుట్టినా కూడా ఆ పిల్లలకి సిటిజన్షిప్ ఇయ్యరు. అయితే USA కాన్స్టిట్యూషన్లో 14th అమెండ్మెంట్లో ఎవరైతే అక్కడ పుడతారో, అంటే ఎవ్వరు కూడా ఆ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి US సిటిజన్షిప్ ఇవ్వాలని రూల్ ఉంది. దానికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏమంటారంటే, ఇప్పుడు అతని పవర్లోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఇమిగ్రెంట్స్ ఉన్నారో, అంటే H1 క్లియర్గా చెప్పలే అందులో, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మాత్రం తప్పకుండా వాళ్ళ పిల్లల్ని మాత్రం సిటిజన్షిప్ కానియను అని చెప్పి అతను ఖచ్చితంగా చెప్పేసిండు. అలా అయితే చాలా నష్టం జరుగుతుంది. అవును, ఇల్లీగల్. అయితే ఇప్పుడు లీగల్, అతను ఇల్లీగల్ అన్నాడు కానీ లీగల్ కూడా చేయవచ్చును అతను. లీగల్గా అంటే H1B మీద పోయిన వాళ్ళు కానీ, L1 మీద పోయిన వాళ్ళు కానీ, వేరే J1 వీసాస్ కానీ, F1 వీసా మీద పోయినా కానీ అక్కడ పిల్లలు పుడితే ఆ పిల్లలకు కూడా US సిటిజన్షిప్ ఇస్తాడా ఇయ్యడా అన్నది మనకు క్లియర్గా అర్థం కావట్లేదు ఇప్పుడు. అవును. అతను ఇంకోటి చెప్పింది ఏంటంటే, January 20th అతను ఇనాగ్రేషన్ అయింది. ఇనాగ్రేషన్ అయిన మొదటి రోజు నుంచి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొచ్చి ఈ బర్త్ రైట్ అంటే అక్కడ పుట్టిన వాళ్ళకు ఎంబటే ఆటోమేటిక్ సిటిజన్షిప్ ఇవ్వకుండా, వాళ్ళ పేరెంట్స్ కనుక ఎవరైనా గ్రీన్ కార్డ్ హోల్డర్ ఉన్నా, సిటిజన్ ఉన్నా వాళ్ళకి మాత్రం తప్పక వస్తుంది. ఒకవేళ లేకపోతే ఎటువంటి కండిషన్స్ పెడతాడన్నది ఇప్పుడు మనకు తెలియదు. అయితే మనం నార్మల్గా ఈ క్యారియర్ గార్డులు ఎంతమంది కవర్ చేసినాం కదండి, మనోళ్ళు పోయినప్పుడు H1 మీద కానీ, F1 మీద కానీ గ్రీన్ కార్డ్ అన్నది మర్చిపోండి అని చెప్పేసిన అతను. ఎందుకంటే అది 150 ఏళ్ళు పట్టేట్టుంది, అది రాదు. కనీసం పిల్లలకైనా అక్కడ సిటిజన్షిప్ వచ్చి వాళ్ళు, అంటే పిల్లలకు వాళ్ళ సిటిజన్షిప్ వచ్చేది ఉండే, అంటే ఇప్పటిదాకా వచ్చింది. January 20 దాకా వస్తుంది. ఓకే, January 20 నుంచి వస్తుందా రాదా అన్నది ఇప్పుడు డైలమాలో ఉంది. అందులో ఎవరిని పెడతాడు? ఇల్లీగల్గా వచ్చి ఉన్న వాళ్ళను పిల్లలకి ఇవ్వరా, లీగల్గా ఉన్న వాళ్ళకి పిల్లలకు కూడా ఇవ్వరా అన్నది ఇంకా తెలియదు. ఇంకో విషయం ఏంటంటే, ఇది January 20 నుంచి ముందుకు పోతాడని మాత్రం ట్రంప్ క్లియర్గా చెప్పిండు. అది రెట్రోయాక్టివ్, అంటే వెనుకకు పోయి అప్లై చేస్తా అని మాత్రం ట్రంప్ చెప్పలేదు. అయితే స్టీఫెన్ మిల్లర్ అన్నతను ఇమిగ్రేషన్ అడ్వైజర్ ఎవరికి, ట్రంప్కు. అతనేమంటాడు, నేను వెనుకకు పోయి కూడా ఇంతకుముందు ఇచ్చిన సిటిజన్షిప్ను కూడా నేను క్యాన్సిల్ చేస్తా అని అంటాడు. చాలా కష్టం. దానికి లీగల్ ఛాలెంజెస్ ఉన్నాయి, కాన్స్టిట్యూషనల్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇతను బర్త్ రైట్ సిటిజన్షిప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకున్నా కూడా దాని లీగల్ ఛాలెంజెస్ ఉంటాయి. అయితే ఇంకోటి ఏమైందంటే, ఇప్పుడు సుప్రీంకోర్టు అన్నది అక్కడ ఎట్లా ఉంటుంది అంటే, 9 సుప్రీంకోర్టు జడ్జిలు ఉంటారు. నార్మల్ ఆడ బ్యాలెన్స్ పవర్ ఉంటుంది అన్నట్టు. అంటే ఒక 4 మెంబర్స్ ఒక సైడు, 4 మెంబర్స్ ఒక సైడు, 9th మెంబర్ అతను అటు ఇటు స్విచ్ అవుతా అంటున్నట్టు. ఈ మధ్యలో రిపబ్లికన్స్ చాలా రోజులు ఉన్నప్పుడు ఏమైందంటే, వాళ్ళు కొన్ని జస్టిస్ గిన్స్బర్గ్ ఆమె ట్రంప్ అప్పుడు చనిపోయింది. అది దురదృష్టం. ఎందుకంటే వీళ్ళకు మొత్తం లైఫ్ టర్మ్ ఉంటుంది అన్నట్టు సుప్రీంకోర్టు జడ్జెస్. ప్రతి కోర్ట్ కేసు కూడా, సుప్రీంకోర్టులో పోయే ప్రతి కోర్టు కేసు కూడా అందరూ 9 జడ్జెస్ అని 9 మెంబర్స్ వాళ్ళ జడ్జిమెంట్ ఇవ్వాలన్నట్టు. అయితే ఇప్పుడు ఉన్న సుప్రీంకోర్టు జడ్జిల చాలా మందికి ఇప్పుడు రిపబ్లికన్ ఫేవర్గా ఉన్నారు.
వీళ్ళు కొద్దిగా యాంటీ ఇమిగ్రెంట్గానే ఉన్నారు ఎవరు ఇప్పుడున్న వాళ్ళు. జడ్జ్. సో ఇతను చేసే కొన్ని సుప్రీంకోర్టు ఆమోదించవచ్చును అనే అనుమానం కూడా ఉందండి మాకు. ఎందుకంటే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంచుమించుగా ఆమోదిస్తారు. వాళ్ళ లైఫ్ టైం ఆల్రెడీ చూస్ అయిపోయిన తర్వాత మ్మ్. పొలిటీషియన్స్ వాళ్ళ మీద కంట్రోల్ ఏముండదు. మ్మ్. కాకపోతే వాళ్ళ ఐడియాస్ని బట్టి వీళ్ళు సెలెక్ట్ చేస్తారు సుప్రీంకోర్టు జడ్జిలు. ఓకే. వాళ్ళకి ఈ ఐడియాస్ ఉన్నాయి కాబట్టి దీనివల్ల మనకు అలైన్మెంట్ పంచుకుంటుందని కూడా వాళ్ళు చేస్తారు అన్నట్టు. సో ఇప్పుడున్న సుప్రీంకోర్టు ప్రకారం కొద్దిగా టఫ్ ఇటువంటివన్నీ ట్రంప్ చేసేటివన్నీ కూడా పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఓకేనండి. అయితే ఇప్పుడు మనం ఇండియన్స్ టిపికల్గా ఎంప్లాయ్మెంట్ బేస్లో అంటే మనం H1 మీద పోయి F1 మీద పోయి గ్రీన్ కార్డ్ వచ్చే వాళ్ళ నెంబర్ ఎంత అండి? అప్రాక్సిమేట్లీ అరౌండ్ 10 నుంచి 20,000 ఉంటుంది. కానీ బర్త్ సిటిజన్షిప్ అంటే మన వాళ్ళు అక్కడ పోయి H1 మీద కానీ L1 మీద కానీ F1 మీద కానీ ఉన్న వాళ్ళ పిల్లలు సిటిజన్షిప్ అనేవాళ్ళు వాళ్ళ నెంబర్స్ దాదాపుగా 1,00,000 మంది దాకా ఉంటారు ఎవ్రీ ఇయర్. 1,00,000 కాకుండా కనీసం 75,000 మంది ఎవ్రీ ఇయర్ మనకు సిటిజన్షిప్ అట్లా వస్తుంది. గ్రీన్ కార్డ్ మనకు 10,000 వచ్చినా కానీ సిటిజన్షిప్ మనకు 70,000 డైరెక్ట్ వస్తుంది. ఇప్పుడు అది లాస్ అయ్యే ఛాన్సు. సో ఇది మనకు మేజర్ ఎఫెక్ట్. H1B F1 కన్నా ఇది బర్త్ రైట్ సిటిజన్షిప్ కనుక ఒకవేళ లీగల్ రూల్ మీద పెడితే మాత్రం మనకు చాలా మందికి ఇబ్బంది పడతారండి. అవును, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అవునండి. మరి ఇప్పుడు ఆల్రెడీ ఈ బైడెన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ ఇమిగ్రేషన్స్ లో కొన్ని పాలసీస్ అయితే తీసుకొచ్చింది. మరి వాటిలో కూడా ట్రంప్ ఏమైనా చేంజెస్ చేసే అవకాశం ఉందా? అవునండి, వాటిలో కూడా చేంజ్ చేసే అవకాశం ఉంది. కొన్ని చేంజెస్ పట్టుకొచ్చిండు. ఆ చేంజెస్ చాలా మటుకు రివర్స్ చేసే అవకాశం తప్పకుంటుందండి. అవి ఏమేమై ఉంటాయి? ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తేనండి మీకు. అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అంటాం. అంటే ఫైనల్ గ్రీన్ కార్డ్ ఫైల్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఇవ్వాలన్నట్టు మనం అప్లై చేసినప్పుడు. లా ప్రకారం అంటే పార్లమెంట్ పాస్ చేసిన లా ప్రకారం ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఇవ్వాలి. అయితే బైడెన్ వచ్చే మటుకు అది ఒక ఇయర్కి ఇచ్చేది అన్నట్టు. మళ్ళీ ప్రతిసారి వీళ్ళు పోయి రెన్యువల్కి అప్లై చేసుకోవాలి. బైడెన్ ఏం చెప్పిండంటే నువ్వు అందులో ఆ స్టేటస్లో 10 ఏళ్ళు ఉంటావు, నేను మళ్ళీ ఏడాది నీకు రెన్యువల్ ఇచ్చేది, నీకు 5 ఏళ్ళకి ఒకసారి ఇచ్చేస్తా అని చెప్పేసిండు. అయితే 5 ఏళ్ళకి ఒకసారి ఈఏడి పెట్టిండు అన్నట్టు. ఈఏడి అంటే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్. ఓకే, అది దేనికి సార్? దానికి వల్ల ఇప్పుడు అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ఫైల్ చేసిన తర్వాత మనం పని చేసుకోవాలనుకోండి, H1 అవసరం లేకుండా ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ తోటి పని చేసుకోవచ్చు. ఎందుకంటే H1 మెయింటైన్ చేయడం ఫైలింగ్ ఫీజ్ కాస్ట్లీ, ఎంప్లాయర్ ఫైల్ చేయాలి, తర్వాత చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, స్పేస్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, చాలా రెస్ట్రిక్షన్స్. ఈఏడి అన్నది చాలా ఈజీగా ఉంటుంది. ఇంకోటి ఈఏడి మీద ఒక మెయిన్ కంపెనీ మీద పని చేసుకోవచ్చు, తర్వాత వేరే సెకండ్ జాబ్ కూడా చేసుకోవచ్చు. ఇది మెయిన్ అప్లికెంట్. మళ్ళీ డిపెండెంట్స్ కూడా ఉంటారు కదా, ఫ్యామిలీ మెంబర్స్, వైఫ్, కిడ్స్, వాళ్ళందరూ కూడా ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ ఉంటుంది. ఇవన్నీ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ 5 ఏళ్ళు ఇచ్చాడు, వాళ్ళు పెట్టారు. ఇంకా ముందు మీకు చెప్తా ఏవేవన్నది, ఇంకా ఏవేవైతే బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఇంతకుముందు చేసిండో అవి అండు చేసే ముందు చెప్తాను మీకు. రాహుల్ రెడ్డి గారు, H4 ఈఏడి అంటే ఏంటి? దీని మీద ఎలాంటి రిస్ట్రిక్షన్స్ వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు మన ఇండియన్స్లో దాదాపుగా ఒక 4 లక్షల మంది దాకా అక్కడ I-140 అంటే గ్రీన్ కార్డుకు సెకండ్ లెవెల్ అప్రూవ్ అయిపోయి ఉన్న వాళ్ళు ఉన్నారండి. కాకపోతే మన వెయిటింగ్ లిస్ట్ అని మనం కవర్ చేసినాం కదా, వీళ్ళకి వెయిటింగ్ లిస్ట్ దాదాపు 100 సంవత్సరాలు పడుతుందని చెప్పినా కదా. ఆ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నోళ్ళ వాళ్ళ స్పౌస్ అంటే భార్య కానీ భర్త కానీ ఉంటే వాళ్లకు ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ అంటే H4 మీద ఉంటాయి. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ H1 మీద ఉన్ననుకోండి, వైఫ్ H4 మీద ఉంటే వైఫ్కు H4 ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఇస్తారు. ఏ కండిషన్స్ లేకుండా H4 ఆథరైజేషన్ ఇస్తారు. లాస్ట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఏం చేసిండంటే ఆ H4 ఈఏడిని తీసేస్తాను ట్రై చేసిండు. అది కొద్దిగా టైం పడతా అంటే ఇంకేం చేసిండంటే H4 ఈఏడి మీద కొత్త రెస్ట్రిక్షన్స్ పెట్టిండు అతను. మేము ఎప్పుడు కూడా H1, H4 ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ ఒకటేసారి అప్లై చేస్తాం. అవన్నీ కూడా ఒకటేసారి అప్రూవ్ అయిపోయేది. అయితే ఏం చేసిండంటే ట్రంప్ వచ్చేసిన తర్వాత వాటిని ఒకసారి అప్రూవ్ చేయకుండా H1 ఏమో అప్రూవ్ చేసేసి H4 అండ్ ఈఏడి అన్న దాన్ని డిలే చేసుకుంటూ పోయిండు. అయితే ఇప్పుడు ఇంకోటి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఇదివరకు H1B అప్రూవల్ వీళ్ళు మాకు 3 ఏళ్ళు ఇచ్చేది. ట్రంప్ వచ్చిన తర్వాత కొన్ని చాలా వాటి ఏడాది మటుకు ఇచ్చేది. అంటే మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి, మళ్ళీ డబ్బులు, లాయర్కు డబ్బులు, ఫైలింగ్ ఫీజులు అన్నీ మొత్తం రామాయణం అంతా మళ్ళీ మొదలు పెట్టాలి.
అయితే అందులో కూడా ఏంటంటే H4EAD అన్న వాళ్ళు ఎంప్లాయ్మెంట్కి మీకు చెప్పినా కదా, స్పౌజెస్కు అంటే భార్యకు కానీ భర్తకు కానీ ఎవరైతే మెయిన్ అప్లికెంట్ ఉన్నో వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ వస్తుంది. అయితే అది ఏడాదికోసారి వచ్చింది అనుకోండి, అందులో కూడా ప్రతిసారి 6 నెలలు గ్యాప్ ఇచ్చింది అనుకోండి, మీకు ఎంప్లాయ్మెంట్ ఎట్లుంటుంది? అంతే కదా. మీకు ఎంప్లాయ్మెంట్ దాదాపు వెళ్ళిపోద్ది అన్నట్టు. అవును. సో ఎట్లా చిత్రహింసలు పెట్టాలో అట్లా చిత్రహింసలు H4EAD మీద మామూలు పెట్టిండు. అయితే దానికి అగ్నిస్ట్గా మేము కోర్టులో కేసు ఫైల్ చేసినాం, అంటే క్లాస్ యాక్షన్. మీకు ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మాదిరి మా లా ఆఫీసే ఫైల్ చేసి ఆడ క్లాస్ యాక్షన్ చేసి యూఎస్సిఎస్ ఏం అగ్రీ అయిందంటే జనవరి 2025 మటుకు వాళ్ళు H1, H4 అండ్ EAD 3 కనుక ఒకటేసారి ఫైల్ చేస్తే అన్నీ అప్రూవ్ చేస్తా అని చెప్పిండ్రు. జనవరి 2025 నుంచి ఎందుకు వాళ్ళు అగ్రీ చేయలేదంటే ఆ తర్వాత ప్రభుత్వం ఎట్లుంటుందో మాకు తెలియదు కాబట్టి అప్పటి గురించి మీకు గ్యారంటీ ఇవ్వలేదని వాళ్ళు అక్కడ మాట అగ్రీ అయ్యారు. సో ఇప్పుడు మనకు H4EAD అన్న దాని మీద దాదాపుగా మన మీద 4 లక్షల మంది H4EAD మీద ఉన్నారు. 4 లక్షల మంది కనీసం ఒక 2.5 లక్షల 3 లక్షల మంది పనిచేస్తాను మన. అందులో మన తెలుగు వాళ్ళు 1 లక్ష మంది పనిచేస్తున్నారు. ఒకటి దాన్ని H4EAD అన్న దాన్ని ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ తీసేసే ఛాన్స్ ఉంది. సెకండ్, ఒకవేళ తీయకున్నా కూడా H1, H4 అండ్ EAD ఒకసారి ఫైల్ చేసినప్పుడు అవన్నీ ఒకటేసారి కూడా అప్రూవ్ ఛాన్స్ ఉంది. ఇంకోటి ఇదివరకు ఏంటంటే మాకు ఎప్పుడు కూడా H4 ఎక్స్టెన్షన్ ఫైల్ చేసినప్పుడు, అంటే ఇప్పుడు H1 మీద వాళ్ళు 3 ఏళ్ళకి పోతారు కదా, ఆ తర్వాత వాళ్ళకు వాళ్ళు పోయినప్పుడు వాళ్ళ భార్య కానీ భర్త కానీ 3 ఏళ్ళకి పోతారు కదా, పోయిన తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేసేటప్పుడు మాకు వాళ్ళకు ఎటువంటి బయోమెట్రిక్స్ అంటే ఫింగర్ ప్రింట్స్ కానీ ఇవన్నీ ఏవి తీసుకోకపోయేది, అప్రూవ్ చేసేది. ఇప్పుడు ట్రంప్ వచ్చినప్పుడు ఏం చేసిందంటే వీళ్ళందరినీ సతాయించాలని, ఎందుకంటే వీళ్ళ బయోమెట్రిక్స్ ఆల్రెడీ వీసా తీసుకున్నప్పుడే అందరు బయోమెట్రిక్స్ అయిపోయినాయి, వీళ్ళని సతాయించాలని ప్రతి ఒక్కరికి బయోమెట్రిక్ తీసుకోమని చెప్పిండు. దానికో ఫీజు, మళ్ళీ దానికో అపాయింట్మెంటు, మళ్ళీ అంటే డిలే చేసడానికి టాక్టిక్స్. ఇప్పుడు పార్లమెంట్ అక్కడ ఒక బిల్ పాస్ చేసినప్పుడు ఎగ్జిక్యూటివ్ అన్నది ఎన్ఫోర్స్ చేయాలి. ఇతను ఏం చేసిండంటే కావాలని వీళ్ళకి డిలే చేయాలని H4EADస్ను డిలే చేయాలని చెప్పి ఏం చేసిండు, వీళ్ళందరికీ బయోమెట్రిక్ అంటే ఆడ పోయి మన ఫింగర్ ప్రింట్స్ పెట్టాలి, కళ్ళకి గిల్లు పెట్టి రావాలి. మన నార్మల్గా తెలుసు కదా, మనం ఆధార్ కార్డు తీసుకున్నప్పుడు ఎట్లుంటుందో అట్లా చేయాలి. ఒకసారి కాదండి, ప్రతిసారి ఎక్స్టెన్షన్ చేసినప్పుడు వల్ల మనం బయోమెట్రిక్ చేయాలంటాడు. అది దానివల్ల ఏమైందంటే ప్రాసెసింగ్ టైం, ప్రతి ఒక్కటి అప్లికేషన్ టైం చాలా డిలే అయిపోయింది. చిన్న పిల్లలకు ఇవన్నీ ఎందుకంటే వీళ్ళు ఏమైనా క్రిమినల్ యాక్షన్ చేసినా చూడాలి. 4 ఏళ్ళ పిల్లగాడు ఏం క్రిమినల్ యాక్షన్ చేస్తారండి, వాళ్ళకి ఎందుకు ఆ బయోమెట్రిక్స్ సతాయించాలని మమ్మల్ని అట్లా చేసిండు. సో అవి కూడా తీసుకొచ్చే ఛాన్స్ ఉన్నది. ఫస్ట్ H4EAD తీసేయడానికి ఛాన్స్ ఉంది, ఒకవేళ తీసేసే మధ్యలోనే వాటిని డిలే చేసడానికి ఛాన్స్ ఉంది, వాటిని మమ్మల్ని దానికి మళ్ళీ డబ్బులు ఎక్కువ కట్టాల్సే ఛాన్స్ ఉంటుంది, డిలే డబ్బుల కోసం ఇవన్నీ సతాయించే ఛాన్స్ ఇదివరకు చేసిండు, ఆల్రెడీ చేసిండు. ఇంకోటి ఏంటంటే అతనికి ఇప్పుడు క్లియర్ మ్యాండేట్ ఉంది. అంటే ఇదివరకు ఇమిగ్రేషన్ వన్ ఆఫ్ ద టాపిక్ ఉండే, ఇప్పుడు ఇమిగ్రేషన్ మెయిన్ టాపిక్ మీద అతనికి ఎలక్షన్స్ రొటేషన్ కాబట్టి వెంజెన్స్ మీద పోయి ఎక్కువ చేసే అవకాశం ఉందండి H4EAD. ఇంకా ఫస్ట్ రాగానే ఆ ఇమిగ్రేషన్స్ మీద పడడమే ఆయన పని అనుకుంటా మరి. అవును, చెప్పేసిండు జనవరి 20th నాడు నేను మాస్ డిపోర్టేషన్కు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చేస్తా అని చెప్పాడు. ఇల్లీగల్ వాళ్ళకు అది మన క్యారియర్ గైడ్కు వర్తించదు. కాకపోతే లీగల్ ఇమిగ్రేషన్ మీద కూడా ఏమేం చేస్తాడు అన్నది తెలియదు. బర్త్ రైట్ సిటిజన్షిప్ ఒకటి మాత్రం చేస్తాడని తెలుస్తుంది, కానీ మిగతా H4EADs అన్నది ఇమ్మీడియట్గా చేస్తాడని మేము అనుకుంటలేము. కొద్దిగా టైం తీసుకొని చేస్తాడు, అది టాప్ ప్రయారిటీ మీద లేదు. రాహుల్ గారు, మరి FDNS విజిట్స్ అంటే ఏంటి? అంటే ఈ పదం ఎక్కువగా వింటున్నాం, దీని అర్థం కరెక్ట్గా ఏంటి? అండ్ దీనివల్ల H1B హోల్డర్స్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతారు? ఇప్పుడు మేము H1B ఫైల్ చేసినప్పుడల్లా ఒక $500 ఫ్రాడ్ ప్రివెన్షన్ కోసం కడతాం ఫైలింగ్ ఫీజు. అయితే దాని ఫ్రాడ్ డిటెక్షన్ కోసం FDNS అంటే ఫ్రాడ్ డిటెక్షన్ యూనిట్ అన్నట్టు. ఇది ఈ ఫ్రాడ్ డిటెక్షన్ యూనిట్ అన్నది ఎంప్లాయీ దగ్గరకు వచ్చి ఇన్స్పెక్ట్ చేయడం కానీ, ఎంప్లాయర్ దగ్గర పోయి ఇన్స్పెక్ట్ చేయడం కానీ, ఒకవేళ కనుక డిలాయిట్ లాంటి కంపెనీ పెప్సీ దగ్గర ప్లేస్ చేసింది అనుకోండి, డిలాయిట్కి పోవడం, పెప్సీకి పోవడం, తర్వాత ఎంప్లాయీని కాంటాక్ట్ చేయడం అన్నది వాళ్ళు చేయొచ్చు అన్నట్టు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లా ప్రకారం, రెగ్యులేషన్స్ ప్రకారం FDNS మ్యాండేటరీ కాదు.
అంటే వాడు వచ్చి క్వశ్చన్ అడిగింది అనుకోండి, ఆఫీసర్, ఫ్రాడ్ డిటెక్షన్ ఆఫీసర్ వచ్చి నువ్వేం చేస్తున్నావు అంటే, నేను అవసరం లేదు, నీతో మాట్లాడే అవసరం లేదని చెప్పొచ్చు. ఓకే. ఎందుకంటే డైరెక్ట్‌గా. డైరెక్ట్ చెప్పేయచ్చు. ఆ! ఎందుకంటే అది మన వాలంటీర్గా మనం చేయాలి. హ్మ్. అది కంపల్సరీ చేసే ఛాన్స్ ఉంటుంది. హుహు. కంపల్సరీ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి. హ్మ్. యాపిల్, మైక్రోసాఫ్ట్ ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి. ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్, షెల్, షెవ్రాన్, ఎగ్జాన్ ఇటువంటి కంపెనీస్ ఉంటాయి. ఇక వాడు H1 మీద హైర్ చేసినప్పుడల్లా ఒక ఆఫీసర్ గన్ పట్టుకొని వచ్చి ఉన్నాడా లేడా ఏం చేస్తాడు ఆ ఎంప్లాయీస్ను హెచ్ఆర్ని అడిగిన అనుకోండి, హ్మ్. ఇవన్నీ తలకాయ నొప్పులు ఎందుకు వీళ్ళని ఇండియన్స్ను హైర్ ఇంకా చేయము అని తీసేసుకోకుండడమే అని బెటర్ చేసే ఛాన్స్. అనుకుంటారు. సో ఇది ఒక పెద్ద హరాస్మెంట్కు దారి తీసే అవకాశం ఉందండి. హ్మ్. ఈ FDNS విజిట్ని వాళ్ళు కంపల్సరీ చేసి దాన్ని ఎక్కువ రెస్ట్రిక్షన్ చేస్తే ఇంకా ప్రాబ్లం ఉంటుంది. ఇంకోటి మనోళ్ళు కూడా భయపడతారండి. అవును. గన్ను పట్టుకొని వచ్చి చక్కగా ఏం చేస్తున్నావు ఏంది అనగానే మనోడు అసలే భయపడతాడు. సో ఇవన్నీ భయపెట్టే శకలు ఛాన్స్ ఉందండి. ఓకే. లాస్ట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అప్పుడు FDNS అన్నది వాలంటరీ ఉండే. హ్మ్. అయితే అది కూడా మనకి వాళ్ళు రాగానే వాలంటరీ ఏందండి, అది కూడా మన వాళ్ళు భయపడి అన్ని టక్క టక్క కక్కేస్తారు. హ్మ్. ఆ తర్వాత మెల్లగా అందరికీ ఆడియన్స్కి ఎడ్యుకేట్ చేశారు, నాయన నువ్వు వచ్చినప్పుడు ఏం మాట్లాడకు, ఏమైనా ఉంటే మన ఈమెయిల్ చేయమని చెప్పు అని చెప్తాం అన్నట్టు. అంతే. ఇప్పుడు అది చెప్పడానికి వాడు అది కూడా ప్రొవిజన్ తీసేసే ఛాన్స్ ఉంటుంది హుహు. కొత్త ప్రభుత్వం. సో దీనివల్ల మన H1B చాలా ఇబ్బంది ఉంటుంది. అయితే ఈ FDNS అన్నది ఇప్పుడు ప్రస్తుతం ఓన్లీ H1Bస్కే ఎక్కువ వర్తిస్తుందండి. ఓకే, హుహు. దీన్ని ఎక్స్పాండ్ చేసుకొని స్టెమ్ OPT అంటే F1 OPT మీద పనిచేసే వాళ్ళకు, తర్వాత స్టెమ్ OPT ఎక్స్టెన్షన్, ఇవన్నీ స్టెమ్ OPT అండ్ స్టెమ్ OPT ఈ రెండింటి మీద కూడా వర్తించే ఛాన్స్ ఉన్నది. ఓకే. ఇంకా వేరే నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ కానీ, అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ EAD కానీ వాటన్నిటికి కూడా వర్తించే ఛాన్స్ ఉన్నది. హ్మ్. ఓకే. ఓకే. ఇవన్నీ హరాస్మెంట్ అండి. హ్మ్. కాదు ఈ హెరాస్మెంట్స్ లైక్ ఇవన్నీ చేయడము FDNS అని లేకపోతే H4 అని ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ మన దేశం వాళ్ళకి మాత్రమేనా? అన్ని దేశాల వాళ్ళకి ఉంటాయా? అంటే అమెరికాలో మన వాళ్ళెళ్ళి పని చేసుకుంటున్నారు. అవునండి. అలా వేరే దేశం నుంచి కూడా అమెరికాకి వచ్చి పని చేసుకుంటారు కదా! అవునండి. సో వాళ్ళందరికీ అప్లై అవుతాయా? మన ఇండియన్స్‌కి మాత్రమే అప్లై అవుతాయా? ఇప్పుడు మనకు మొత్తం 200 దేశాలు ఉన్నాయి కదా! హ్మ్. 200 దేశాలలో కూడా ఈ H1Bకి, H4 EADకి వీటన్నిటికి ఎలిజిబుల్. హ్మ్. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఓన్లీ మన దేశాలకు అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఇది సఫర్ అయ్యేది మెజారిటీ మెంబర్స్ మన తెలుగు ప్రజలే. ఎందుకంటే మిగతా దేశం పాకిస్తాన్ దేశం నుంచి పోయింది అనుకోండి, హ్మ్. వాడు గ్రీన్ కార్డ్ అప్లై చేస్తే 2 ఏళ్ళకి వానికి గ్రీన్ కార్డ్ వస్తుంది. అవునవును. వానికి వెయిటింగ్ H1 లేదు వాళ్ళకి. అక్కర్లేదు, వానికి H4 అక్కర్లేదు, వానికి H4 EAD అక్కర్లేదు, డైరెక్ట్ గ్రీన్ కార్డ్ వస్తుంది. ఓకే. ఇక గ్రీన్ కార్డ్ రాని వాళ్ళు ఎవరు? మన మన వాళ్ళు. పోరగాన్లు. హ్మ్. మన పోరగాన్లు అయితే వీళ్ళ గ్రీన్ కార్డ్ రానప్పుడు వీళ్ళ పెన్లాలు ఉంటారు, వీళ్ళ హస్బెండ్లు ఉంటారు, వీళ్ళందరూ H4 EADలు ఉంటారు. హ్మ్. H1లు కూడా వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళకి కానీ, బంగ్లాదేశ్లో కానీ, నేపాల్ వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి ఏంది టక్కన పోయి ఇట్లా గ్రీన్ కార్డ్ తీసుకొని వెళ్ళిపోతారు. మన వాళ్ళకి గ్రీన్ కార్డ్ లేదు కాబట్టి దాని H1 మీద చాలా ఏళ్ళు ఉండాల్సి వస్తుంది. F1 OPT మీద ఉండాలి, స్టెమ్ OPT మీద ఉండాలి, H1 మీద ఉండాలి, అవును. మళ్ళీ పర్మ్ అప్రూవ్ కావాలి, మళ్ళీ I-140 అప్రూవల్, అప్రూవ్ అయిన తర్వాత ఇక వెయిటింగ్ పీరియడ్ మొదలైంది. ఆ! ఎన్ని ఏళ్ళు వెయిటింగ్ పీరియడ్? నేను చెప్పిన ఇంతకుముందు 150 ఇయర్స్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా 150. మన కెరీర్ గడ మొదలు. ఈ హ్మ్. 150 ఇయర్స్ మనం ఉండాలి. అంటే అలా చాలా మంది చనిపోతారు అనుకోండి 150 ఇయర్స్. సో బతికిన వాళ్ళందరూ కూడా ఇవన్నీ టార్చర్లు అన్నది మనకే ఎక్కువ వర్తిస్తుంది. ఎందుకంటే మనకు గ్రీన్ కార్డ్ రాలేదు కాబట్టి. రైట్. ఇన్ జనరల్ ఏంటంటే H1Bs కానీ మిగతా నాన్ ఇమిగ్రెంట్ వీసాలు కానీ 60% ఇండియన్స్ ఉన్నారండి. అందులో హాఫ్ మెంబర్స్ మన తెలుగు వాళ్ళే. ఓకే. ఓకే, సో మిగతా దేశాల్లో 40% ఉన్నారు కదా, వాళ్ళు కూడా నరకం అనుభవిస్తారు కదా అంటే వాళ్ళు నరకం అనుభవించేది 1-2 ఏళ్ళే. మనం నరకం అనిపించేది ఎల్లకాలము నరకం అనుభవించాలని. సో అందుకోసం ఈ ఎంప్లాయ్మెంట్ ఇమిగ్రేషన్ మీద రిస్ట్రిక్షన్స్ అన్నది మన తెలుగు వాళ్ళకు బాగా నెగిటివ్ ఎఫెక్ట్ అవుతుంది. చాలా మందికి నెగిటివ్ ఎఫెక్ట్ అవుతుంది. మనం ఒక పాస్ట్ 30-35 ఇయర్స్ నుంచి మన తెలుగు వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి F1 కానీ H1 కానీ మన పోయినండి. ఇంకోటి ఏంటంటే మన హైదరాబాద్కి వచ్చే చాలా డబ్బులు కూడా రెమిటెన్సెస్ అన్నది వస్తున్నాయి. వీటన్నిటి మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందండి మనకు. రాహుల్ గారు, ఈ లెవెల్ 1 వేజ్ అంటే ఏంటి? అండ్ మోర్ ఓవర్ కంప్యూటర్ అనలిస్ట్ చేసే వర్క్ ఏంటి? ఈ రెండు ఎందుకు అడుగుతున్నా అంటే ఈ రెండు సిచ్యువేషన్స్ మీద లైక్ ఈ రెండిటి మీద ఆల్రెడీ ట్రంప్ గారు ఇబ్బంది పెట్టారు మన వాళ్ళని అని విన్నాం. సో ఈ లెవెల్ 1 వేజ్ అంటే ఏంటి?
కంప్యూటర్ అనలిస్ట్ చేసే వర్క్ ఏంటి? ఇది ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అయితే ఇప్పుడు H1B వీసా అన్నది ఓన్లీ ఆ పొజిషన్ రిక్వైర్మెంట్. అంటే ఆ పొజిషన్‌కు డిగ్రీ అన్నది కంపల్సరీ ఉండాలి. స్పెసిఫిక్ డిగ్రీ అన్నది కంపల్సరీ ఉండాలి. హ్మ్. ఉంటేనే H1B ఇస్తారు. ఒకవేళ ఆ పొజిషన్ గనుక స్పెసిఫిక్ డిగ్రీ రిక్వైర్మెంట్ లేదనుకోండి, ఓకే, వాళ్ళకి H1B ఇవ్వరు. హ్మ్. ఓకే, మీకు డిగ్రీ ఉండొచ్చు, కానీ మీకు డిగ్రీ ఉన్నంత మాత్రాన కాదు, ఆ పొజిషన్కు డిగ్రీ కావాలి. ఓకే. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తేనండి, ఇప్పుడు మన చెఫ్ అని ఉంటారు, ఎవరు కుక్ చేసే చెఫ్ ఉంటారు, హ్మ్. అతని డిగ్రీ అవసరమా? నార్మల్గా అవసరం లేదు. హ్మ్. చెఫ్ అన్న వాళ్ళకు అవసరం లేదు కాబట్టి వాళ్ళకి H1B ఇవ్వరు. హ్మ్. డాక్టర్ ఉన్నాడు అనుకోండి, డాక్టర్ డిగ్రీ కంపల్సరీ కదా, అవును. ఆ పర్టికులర్ డాక్టర్ డిగ్రీయే కావాలి. హ్మ్. లాయర్ డిగ్రీ నాలాంటోడు పోయి డాక్టర్ చేస్తాడా? చేయరాదు. లాయర్ పొజిషన్ ఉంది, డాక్టర్ డిగ్రీ ఉంటే లాయర్గా పనిచేయలేం కదా, వాడు లాయర్ డిగ్రీ తీసుకుంటేనే వాడిని పని చేసేస్తాం. ఇట్లా లా డిగ్రీ కానీ మెడిసిన్ డిగ్రీ కానీ డాక్టర్ కోసం ఇవి H1Bకి ఎలిజిబుల్. చెఫ్ అతను ఎలిజిబుల్ కాదు, ఎందుకంటే దానికి పర్టికులర్గా ఎనీ డిగ్రీ అవసరం లేదు. అయితే మొదటి నుంచి కూడా, అంటే దాదాపుగా 30 సంవత్సరాల నుంచి H1B అన్నది కంప్యూటర్ సిస్టమ్ అనలిస్ట్ కానీ కంప్యూటర్ పొజిషన్స్ కానీ డిగ్రీ అవసరం అన్నదని ఇంటర్ప్రిట్ చేస్తూ వచ్చిన అన్నట్టు. హ్మ్. కంపల్సరీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిగ్రీ కావాలని ఇంటర్ప్రిట్ చేసుకుంటూ వచ్చిండ్రు. అయితే లా కోడిఫికేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ లా కోడిఫికేషన్లో ఏముందంటే, మోస్ట్ ఆఫ్ ద పొజిషన్ రిక్వైర్స్ డిగ్రీ, హ్మ్. సమ్ పొజిషన్స్ మే నాట్, మోస్ట్ ఆఫ్ ద పొజిషన్స్ రిక్వైర్ డిగ్రీ అని ఉంది. ఓకే. అయితే ట్రంప్ వచ్చిన తర్వాత తన ఆర్గ్యుమెంట్ చేసేది ఏంటంటే, కంప్యూటర్ సిస్టమ్ అనలిస్ట్ కానీ మోస్ట్ ఆఫ్ ద పొజిషన్ రిక్వైర్ డిగ్రీ అంటే అన్ని పొజిషన్స్ కాదంటాడు. హ్మ్. మళ్ళీ అదే డైలాగ్ కూడా మోస్ట్ ఆఫ్ ద పొజిషన్ అనేది డాక్టర్ కూడా ఉంది, లాయర్ కూడా ఉంది. హ్మ్. వాళ్ళ లాయర్కు డాక్టర్ అని, ఎందుకంటే లాయర్ డాక్టర్కి అసలు అది లేకపోతే ఎక్కడికి పోరాదు, అవును. అది అది ఖచ్చితంగా ఖచ్చితంగా ఉండాల్సిందే. కావాలి. అయితే ఇందులో మోస్ట్ ఆఫ్ ద పొజిషన్స్ రిక్వైర్డ్ అన్నప్పుడు ఆ సమ్ పొజిషన్స్కి నాట్ రిక్వైర్డ్ అని కంప్యూటర్ సిస్టమ్ అనలిస్ట్, అంటే మోస్ట్ ఆఫ్ ద మన వాళ్ళందరూ చేసే జాబ్ కంప్యూటర్ సిస్టమ్ అనలిస్ట్ కింద జాబ్ డిస్క్రిప్షన్ కిందకి వస్తుంది. అవును. అయితే వాడు దాని కింద పెట్టి కంప్యూటర్ సిస్టమ్ అనలిస్ట్ను డినై చేయడం మొదలుపెట్టిండండి. హ్మ్. ఓకే, డినై చేయడం. ఇంకోటి లెవెల్ 1 వేజ్, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 వేజ్ అని ఉంటుంది. అంటే ఎంట్రీ లెవెల్ వేజ్ నార్మల్గా ఏంటంటే, లెవెల్ 1 వేజ్ అంటే మీకు ఇంకొకరు సూపర్వైజర్ ఉంటాడు. హ్మ్. ఓకే, మీరు ఇండిపెండెంట్ గారు, ఇంకోరు సూపర్వైజర్. లెవెల్ 2 అంటే మీరు ఇండిపెండెంట్గా పనిచేయగలుగుతారు. ఓకే. లెవెల్ 3 అంటే మీరు కొద్దిగా మేనేజ్మెంట్ పొజిషన్కి పోతారు. లెవెల్ 4 అంటే ఇంకా హైయర్ హైయర్ పొజిషన్. లెవెల్ మేనేజర్. అయితే అతను ఏమంటాడంటే, మీకు సూపర్విజన్ ఇప్పుడు నార్మల్గా వీళ్ళు H1B, చాలా మంది H1B ఫైల్ చేసేది లెవెల్ 1 వేజ్ మీద ఫైల్ చేస్తారు. హ్మ్. ఓకే, లెవెల్ 1 మీద ఫైల్ చేస్తే వాళ్ళు చేసే ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మీకు ఆల్రెడీ ఒకరు సూపర్వైజర్ ఉన్నారు కదా, హ్మ్. లెవెల్ 1 వేజ్ మీద మీకు సూపర్వైజర్ ఉన్నారు కాబట్టి మీకు స్పెసిఫిక్ డిగ్రీ అవసరం లేదు అని H1B రిజెక్ట్ అయినాయి. అయ్యో! అయితే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను 1995 నుంచి ప్రాక్టీస్ చేస్తానండి. ఇప్పుడు దాదాపుగా 30 ఇంకో నెల అయితే 30 సంవత్సరాలు అయింది. సంవత్సరాలు. అయితే మాకు ఇటువంటి ఎప్పుడు కని విని ఎరగని అన్నీ కూడా తీసుకొచ్చి పట్టుకొచ్చిండు. హ్మ్. అయితే అతను దానివల్ల ఏమైందంటే, మాకు ఎప్పుడైనా H1 ఎక్స్టెన్షన్ కానీ H1 ఎక్స్టెన్షన్స్ కానీ H1 కానీ డినయల్ వస్తే పెద్ద రాదాంతరం. ఒక నెలకో 2 నెలలకో పెద్ద మా ఆఫీసు 100 మంది పనిచేస్తారు, 20 మంది లాయర్లు అనేది నెలకో 2 నెలలకో ఒక డినయల్ వచ్చేదండి. హ్మ్. వస్తే ఇక వాడు, వాని పెన్లాము, వాని అయ్యా, వాని అందరూ ఎంప్లాయర్ అందరు కాన్ఫరెన్స్ కాల్ చేసుకొని, అంటే అందులో చాలా మటుకు కొన్నేమో మాకు మొదలే తెలిసి వార్న్ చేస్తాం, హ్మ్. కొన్నేమో పోతాంటాయి అన్నట్టు. అవును. ఉంటాయి కదా కొన్ని కేసులు. హ్మ్. అటువంటి వాటికి ఏంటంటే వాళ్ళు పెద్ద రాదాంతరం చేస్తాడు. మేము ఒక స్ట్రాటజీ తీసుకొని దాన్ని తీసుకొని అప్లై చేసి, స్ట్రాటజీ తీసుకొని దానికి వచ్చిన RFE అన్నది రెస్పాండ్ చేసుకొని, అంటే వాళ్ళు మేము పంపిన ఇన్ఫర్మేషన్ ఇంకెక్కువ కావాలంటే దాన్ని RFE, రిక్వెస్ట్ ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ పంపిస్తారు అన్నట్టు. ఓకే. అది పంపించిన తర్వాత దానికి రెస్పాండ్ అయ్యేటప్పుడు ఒక పర్టికులర్ స్ట్రాటజీ మీద పోతాం. వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని తీసుకుపోయి ఇంకో లాయర్ని తీసుకుపోతే ఎవ్రీ లాయర్ డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది. అంతే అంటే కదా! మేము అట్లా చేసిన చాలా కేసులలో కేసు డినై అయితే హ్మ్. అప్పుడు ఒక పెద్ద రాదాంతరం ఉండే అండి. ఏది 2016 కన్నా మొదలు ఒక డినయల్ వస్తే ఇక మా ఆఫీస్ మొత్తం అయ్యో అనుకునేది, ఒక డినయల్ వచ్చిందా అని. హ్మ్. ట్రంప్ వచ్చిన తర్వాత దాదాపు 2017, 2018 తర్వాత మా ఆఫీస్లో ప్రతిరోజు ఒక డినయల్ అండి. ఒక్కటి కాదండి, మల్టిపుల్ డినయల్స్ వచ్చినాయి. ఇంకా అదే పని. ఇదే పని.
పిల్లలు కూడా పాపం అర్థం చేసుకునేదండి, ఎక్కువ ఇబ్బంది పెట్టకపోయేది మమ్మల్ని. సరే రాహుల్, మరి నెక్స్ట్ స్టెప్ ఏంది మాకు, మళ్ళీ మేము ఇండియా పోయి మళ్ళీ ఫైల్ చేసుకొని రావాలి కదా, ఓకే మరి అది చేయని చెప్పేది. పాపం అడ్జస్ట్ అయిపోయింది ట్రంప్ అప్పుడు. మరి తప్పదు. ఆ, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, డెలాయిట్ అనే కంపెనీ చాలా పెద్ద కంపెనీ. అవును. ఓకే, చాలా పెద్ద కంపెనీ, యూఎస్లో పెద్ద కంపెనీ. వాళ్ళకు అప్రాక్సిమేట్లీ 30-40% H1B డినైల్స్ వచ్చినాయి. అంత పెద్ద అంత పెద్ద కంపెనీకి కూడా. కంపెనీకి 30%. అయితే ఇప్పుడు చిన్న చిన్న కంపెనీలకు, ఇటువంటి కన్సల్టెన్సీ కంపెనీస్కి, మనలో చాలా మంది పనిచేసే కంపెనీస్ ఇంకా ఎక్కువ పర్సంటేజ్ డినైల్స్ ఉన్నాయి. అవును. సో ఇవన్నీ కూడా ఇది లెవెల్ 1 వేజ్ యూజ్ చేసుకొని, కంప్యూటర్ సిస్టమ్ అనలిస్ట్ అనే ఎక్సెప్షన్ యూజ్ చేసుకొని, మాకు ఆ 2017 నుంచి 2020 దాకా యమగోసం అంచుకున్న ట్రంప్. అయితే ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం, మళ్ళీ ట్రంప్ వాజ్ 45th ప్రెసిడెంట్, ఈజ్ ద 47th ప్రెసిడెంట్. 47th ప్రెసిడెంట్ కూడా 45th ప్రెసిడెంటే కాబట్టి, ఇంకా ఈ వర్షన్ కొద్దిగా అగ్రెసివ్ వర్షన్ ఉంటాడు కాబట్టి, ఇందులో ఏమేం చేంజెస్ తీసుకొస్తాడో చాలా కష్టం ఎక్స్పెక్ట్ చేయడం. అది మాకు ఇంటనే ఇబ్బంది అనిపిస్తుందండి. ఇంకోటి ఏంటంటే, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు థర్డ్ పార్టీ ప్లేస్మెంట్. ఇప్పుడు డిలాయిట్ అనే కంపెనీ కానీ, తర్వాత ఎర్నెస్ట్ యంగ్ కానీ, తన లాట్ ఆఫ్ కన్సల్టింగ్ కంపెనీస్ ఉంటాయి కానీ పెద్ద పెద్దవి. ఇవన్నీ కంపెనీస్ కూడా ఏం చేస్తారంటే, వాళ్ళు వేరే కంపెనీ దగ్గర ప్లేస్ చేస్తారు ఇండివిజువల్స్. లెట్స్ ఏ AT&T కంపెనీ ఉంది, లెట్స్ ఏ కోకోకోలా కంపెనీ ఉంది అనుకోండి. వీళ్ళు ఏం చేస్తారంటే, ఎంప్లాయీని తీసుకుపోయి అక్కడ పెడతారండి పనిచేస్తారండి. టాటా కన్సల్టెన్సీ, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, విప్రో, ఇవన్నీ కంపెనీస్ ఏం చేస్తారు, వాళ్ళు తీసుకుపోయి ఇంకోళ్ళ దగ్గర ప్లేస్ చేస్తారు. వాల్మార్ట్ అటువంటి కంపెనీ దగ్గర ప్లేస్ చేస్తారు. ఓకే. అయితే వాటి మీద కూడా రిస్ట్రిక్షన్స్ తీసుకొచ్చి, చాలా డినైల్స్ తీసుకొచ్చిండు. నీకు ఎంప్లాయర్ అన్నది ఎంప్లాయీ మీద కంట్రోల్ లేదు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ఫోసిస్ వాల్మార్ట్ల ఎంప్లాయీని పెట్టినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఇన్ఫోసిస్ ఎంప్లాయర్కు వాల్మార్ట్ల పనిచేసే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ మీద కంట్రోల్ లేదని, దాని మీద కూడా చాలా డినైల్స్ తీసుకొచ్చినట్టు. అయ్యో. సో ఈ పెద్ద పెద్ద కంపెనీస్ కూడా మినిమం 20-25% డినైల్స్ వచ్చినాయి ఆ టైంలో. చిన్న చిన్న కంపెనీలు కాదు, పెద్ద పెద్ద కంపెనీస్ గురించి మాట్లాడతారు కన్సల్టింగ్. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే, ఇన్ఫోసిస్ ఎంప్లాయీ వాల్మార్ట్లో పెట్టింది కాబట్టి, అక్కడ వాల్మార్ట్ సూపర్వైజర్ చేస్తాను కాబట్టి, నువ్వు ఎంప్లాయర్ కావు, నువ్వు H1B ఫైల్ చేయరాదని చెప్పి డినైల్ వచ్చింది. అది మరీ దారుణం. అట్లా. సో మరి ఇన్ఫోసిస్ కంపెనీకి హైర్, ఫైర్ అండ్ గివ్ ద బెనిఫిట్స్ అన్ని రైట్ ఉంది కదా అని చెప్పి ఆర్గ్యూ చేసినా ఏం లేదు అటువంటి. సో ఇవన్నీ కూడా కొద్దిగా అప్పుడు రెగ్యులేషన్స్లో కానీ లాలో కానీ వీళ్ళు వీక్ ఉన్నారండి. అప్పుడు వాళ్ళకి రైట్ లేకుంటే మీ కోర్టుకు పోయి చాలా మటుకు కాదండి, ఇక 99% కేసెస్ పోయినాయి. అయితే ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చినప్పుడు వాళ్ళ లోక్సభ అంటే అక్కడ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటారు, ఓకే, రాజ్యసభ అంటే సెనెట్ అంటారు. ఈ రెండిట్లో కూడా వాళ్ళకి మెజార్టీ వచ్చింది ఇప్పుడు అసలు ఆపలేం. అయితే వాళ్ళ ఫిల్బస్టర్ అని ఒకటి ఉందండి, దానికి సెనెట్లో వాళ్ళకి 60% ఓట్స్ ఉండాలి, లేవు అందరూ. కానీ దానికి కూడా చాలా ఎక్సెప్షన్స్ ఉన్నాయి దానికి. అందులో కనుక ఇవన్నీ పాస్ చేస్తే మాత్రం మనల్ని ఇక ఏం చేయలేము. ఇవన్నీ అయిన లాల మనకు రైట్ ఉండదు కాబట్టి కోర్టులో పోయి కొట్లాడినాం. లాల రైట్ లేకపోతే మనం ఏం చేయలేము. సో ఇవన్నీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో వచ్చినప్పుడు మనకి ఇవన్నీ ఇబ్బందులు అవుతాయండి. వేజ్ బేస్డ్ లాటరీ అంటే ఏంటి? దీన్ని ట్రంప్ మళ్ళీ ఇంప్లిమెంట్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా? అంటే అసలు వేజ్ బేస్డ్ లాటరీ అంటే ఏంటి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు? ఇప్పుడు H1B లాటరీ అన్నది మనకు మార్చ్లో ఫైల్ చేస్తామండి. అంటే ఎవ్రీ ఇయర్ మనకు 65,000 H1Bs ఉంటాయి. ఆ తర్వాత 20,000 మాస్టర్స్ కోటా ఉంటుంది. అందరూ కూడా ఎవరెవరైతే ఎలిజిబుల్ ఉన్నారో అందరూ లాటరీలో ఫైల్ చేసుకుని వాళ్ళ నేమ్ తగిలితే వాళ్ళు H1B ఫైల్ చేస్తారండి. అందులో ఈ పర్టికులర్ పొజిషన్ అని కానీ కూడా వేజ్ ఎంత, శాలరీ లెవెల్ ఎంత ఉన్నది అడగం. ఓకే. సో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఏం చేసినంటే, అరే ఇంతమంది అప్లై చేస్తున్నారు కదా, ఎవరికైతే హయ్యెస్ట్ శాలరీ వస్తుందో వాళ్ళకే మనం H1B పిక్ చేద్దామని ప్రపోజల్ పట్టుకొచ్చినప్పుడు అది ఇంప్లిమెంట్ చేయలేదు. ఓకే. దానివల్ల ఏమైతే అంటే, ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్కు బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ చిన్న చిన్న కన్సల్టింగ్ కంపెనీస్, మన ఎస్పెషల్లీ విప్రో, ఇన్ఫోసిస్ ఇటువంటి కంపెనీస్కి చాలా నెగిటివ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, వాటన్నీ డాక్టరేట్స్కి వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇయ్యరు. ఐటీ వాళ్ళకి ఇచ్చిన డబ్బులు వేరే వాళ్ళకి ఇయ్యరు యాక్చువల్గా.
వేరే సివిల్ ఇంజనీర్ కానీ, ఆర్కిటెక్ట్స్ కానీ, లాయర్లకు కానీ వీళ్ళందరూ కూడా ఐటీ వాళ్ళకి ఇచ్చినంత డబ్బులు ఇవ్వరు. సో దీనివల్ల మిగతా ప్రొఫెషన్స్ చాలా డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఇండియన్స్కి ఏమైందంటే చాలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఎందుకంటే మరి చక్కగా హై లెవెల్ అంటే బిడ్డింగ్ అన్నట్టు ప్రాక్టికల్గా ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే అంటే సాలరీ ఇస్తే వానికే ఇచ్చినట్టు. అవును, అది ఆ, తప్పు కదా. ఆ, ఇది ఎట్లుందంటే డబుల్ కలెక్షన్ ఎక్కువ ఉంటే వాళ్ళకి నంది అవార్డు వచ్చినట్టు అట్లా ఉండదు కదా. ఎవరైతే పెర్ఫార్మ్ ఎట్లా చేస్తారో అట్లా ఉండాలి కదా. అవును. అట్లా ఇది నెగిటివ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. తర్వాత మన స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు F1 మీద వస్తారు కదా, ఓపీటీ తీసుకున్న తర్వాత వాళ్ళు ఎంట్రీ లెవెల్ పొజిషన్ పోతారు కదా. అవును. ఎంట్రీ లెవెల్ పొజిషన్ పోయినప్పుడు వాళ్ళకు సాలరీ తక్కువ ఉంటుంది. అంటే మన స్పెషల్లీ తెలుగు వాళ్ళు పోయేది ఎంట్రీ లెవెల్ పొజిషన్. ఎందుకంటే F1 తర్వాత H1 ఓపీటీ తర్వాత H1. సో మన వాళ్ళందరూ ఎంట్రీ లెవెల్ పోతారు కాబట్టి మన పర్టికులర్గా తెలుగు వాళ్ళకు ఒకవేళ వేజ్ బేస్డ్ కనుక అంటే ఎవరికైతే ఎక్కువ సాలరీ ఉంటుందో వాళ్ళకే H1B ఇస్తామన్నది మాత్రం డేంజర్. ఇది వీళ్ళు ప్రపోజల్ తీసుకొచ్చిండ్రు, చెయ్యలేదు. సో లాస్ట్ టైం చేయలేదు, ఈసారి చేసే ఉండే ఛాన్స్ ఉంటుందండి. మరి పబ్లిక్ ఛార్జ్ అంటే ఏంటి సార్? ఇది మన తెలుగు వాళ్ళకి ఎలా అప్లై అవుతుంది? అసలే అప్లై కాదండి. కాదు, కాకూడదు. కానీ ట్రంప్ ఉన్నప్పుడు అన్ని అప్లై చేస్తాడు. ఇప్పుడు మన వాళ్ళకి ఎక్కువ మంది గ్రీన్ కార్డ్ ఎట్లా వస్తాయి? ఎంప్లాయ్మెంట్ బేస్ గ్రీన్ కార్డ్ వస్తుంది. అవును. ప్రతి ఒక్కరికి కూడా 80 లక్షల సాలరీ ఉంటేనే 80 లక్షల ఏడాది సాలరీ ఉంటేనే వాళ్ళ గ్రీన్ కార్డ్ వస్తుంది. అయితే పబ్లిక్ ఛార్జ్ ఏంటంటే వాళ్ళు ఏమంటారంటే గవర్నమెంట్ ఒకవేళ కనుక వీళ్ళు వాళ్ళ స్వంత సాలరీ మీద డిపెండ్ కాకుండా గవర్నమెంట్ రిసోర్సెస్ మీద డిపెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీళ్ళకు మేము గ్రీన్ కార్డ్ ఇవ్వద్దు అని అంటారు అన్నట్టు. అయితే మొత్తం గ్రీన్ కార్డులో చాలా గ్రీన్ కార్డులు ఉన్నాయండి. అందులో మనకు వచ్చేది 14%. ఆ 14%లో ఏంటంటే మనోళ్ళకి ఏంటంటే ఓన్లీ దాదాపుగా ఎవరికి కూడా లక్ష సాలరీ లేనిది ఎవరికి కూడా అంటే $1,00,000 సాలరీ లేనిది ఎవరికి కూడా అంటే దాదాపు 85 లక్షలు ఏడాది సాలరీ లేనిది ఎవరికి కూడా ఇయ్యరు. సో అంతమంది సాలరీ ఉంటే అది నార్మల్గా మనకి రిక్వైర్ అయ్యేది ఓన్లీ 30-40 లక్షల సాలరీ ఉంటే సరిపోద్ది అన్నట్టు. మన ఆల్రెడీ 80-90 లక్షల సాలరీ ఉంది. సో మన వాళ్ళకి అప్లికబుల్ కాకూడదు. అయితే దాన్ని అప్లై చేసిండు లాస్ట్ టైం. అయ్యా. అయితే చేస్తే ఏంటంటే ఇప్పుడు అదొక పెద్ద తంతంగం అండి. 18 పేజీల ఫామ్ అండి అది. I-94 18 పేజీల ఫామ్. ప్రతి ఒక్కళ్ళ అసెట్స్, ఇండియాలో ఏం అసెట్స్ ఉన్నాయి, బ్యాంక్ అసెట్స్ ఏమున్నాయి, అవన్నీ డిక్లేర్ చేసుకోవాలి. నువ్వు ఎక్కడ చదివినావు, కాలేజ్ డిగ్రీ వచ్చిందా, సరేనండి. ఈ H1 మీద ఉన్న అతనికి డిక్లేర్ చేసినాము, ఇది గ్రీన్ కార్డ్ ఫైల్ చేసినప్పుడు మంచిది. H4 మీద ఆమె ఉంది దొరసాని, ఆమె కూడా పనిచేసినాము. ఈ పిల్లోడు 2 ఏళ్ళ పిల్లోడు ఇప్పుడే వచ్చిండు, వానికి అసెట్స్ ఎక్కడి, వానికి కూడా 18 పేజీలు మొత్తం ఫిల్ చేసి వాని అయ్యతో సిగ్నేచర్ చేపించి ఫైల్ చేయాల్సి వచ్చింది. ఇవన్నీ ఏంటంటే దీనివల్ల కాస్ట్ పెరిగిపోతుంది, ఇది పేపర్ వర్క్ పెరిగిపోతుంది. సో మనకు ఇలా యాక్చువల్ రూల్ ప్రకారం మనం ఎఫెక్ట్ కాకూడదు. కానీ ఎట్లయితే ట్రంప్ అయితే మనకు అప్లికబుల్ చేస్తాడో దానివల్ల మనకు ఎఫెక్ట్ అయింది. అయితే బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఏం చేసిండు, ఆ ఫామ్ తీసి బయటపడేసిండు. మంచి పని చేశాడు. ఫామ్ తీసి బయటపడేసి I-48 ఫైల్నే ఒక 2 క్వశ్చన్లు పెట్టిండు. అరే నాయన నీ జీతం ఎంత, నీకు ఎంత అసెట్స్ అని ఒక 2-3 క్వశ్చన్లు పెట్టిండు. అది కూడా మొత్తం ఫ్యామిలీ అసెట్స్ అన్ని కలిపి ఒకటే దగ్గర పెట్టి, అంటే పెన్లాంకు మొగనికి ఈ 2 ఏళ్ళ పిల్లని కూడా ఒకటే దాంట్లో పెట్టేస్తే సరిపోద్ది. 3 క్వశ్చన్లకు అతను చేశాడు. దాన్ని 18 పేజీలు 19 పేజీలు పెట్టి దాన్ని సాగదీసి పెట్టి చేసిన అన్ని కూడా సింప్లిఫై చేసేసాడు. ఇది నీకు పబ్లిక్ ఛార్జ్ అప్లికబుల్, నీ ఇన్కమ్ ఎంత, ఓకే $1,00,000 కథం, నీకు అంతే, ఏం లేదు. $1,00,000 అంటే వదిలేసు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చినాయి, బ్యాంకులు ఎంత ఉన్నాయి, నీకు అసెట్స్ ఉంటున్నాయి, అవన్నీ ప్రూఫ్ తీసుకురావాలి. మళ్ళీ ఒక్కొక్కటి ఇండియాలో ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్ పెట్టాలి. స్టాక్ ఉన్నది అనుకుంటే ఆ స్టాక్ నుంచి ఆ ప్రింట్అవుట్ తీసుకొచ్చి పెట్టాలి. అబ్బో ఆ 18 పేజీలు అది. మళ్ళీ తర్వాత మన డాక్యుమెంట్స్ అన్నీ 200 పేజీలు. ఇవన్నీ కూడా ఫైల్ చేసినామండి మేము ఇవన్నీ. సో ఇవన్నీ మనకి ఇబ్బంది పెట్టడానికి, డిలే చేయడానికి తప్ప ఇంకా వేరే ఫీజులు తీసుకోవడం తప్ప ఇంకేం లేదు. ఇబ్బంది పెట్టడానికి. ఇంకోటి, మీరు ఫీజులు తీసుకున్నారన్నది ఒక మంచి క్వశ్చన్ అడిగినారు. మన ఇండియన్స్కు ఫీజులు కట్టడానికి ఎవరు ఇబ్బంది పడ్డాడు? ఎవరు ఇబ్బంది పడరు, అసలు ఎవరు ఇబ్బంది పడరు. అయితే ఆ ఫీజులలో కూడా ఏముంటుందంటే అండి, ప్రీమియం ప్రాసెసింగ్ అని ఉంటుంది అన్నట్టు. అంటే మనం ఒక $2,000 ఎక్కువ కడితే మనకు 3 వారాలల్లో అప్రూవల్ వచ్చేస్తుంది. ఓకే, అటువంటి మనకి ఇప్పుడు H1లు ఉంది, ఓకే, I-140లు ఉంది, తర్వాత L1లు ఉంది,
తర్వాత EB1 ఏలుంది, EB1 సీలుంది, EB2 NIW ఉంది. దాదాపుగా చాలా మటుకు ప్రొవిజన్స్ ఉన్నాయి. దానివల్ల ఏమైందంటే అన్సర్టానిటీ అన్నది ఉండదు. ఇప్పుడు మీకు H1B ఎక్స్పైర్ అవుతుంది. ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది? జనవరి 2025 ఎక్స్పైర్ అవుతుంది. మీరు $2,000 ఎక్కువ కట్టిన అనుకోండి, అంటే అన్ని ప్రీమియం ప్రాసెస్ డిఫరెంట్ ఇమీడియట్గా 2 వారాలు రిజల్ట్ వచ్చేస్తుంది. దానివల్ల మీకు పర్మనెన్సీ ఉంటుంది. ఒక 3 ఏళ్ళ దాకా సర్లేదు మనం మంచిగా. ఓకే. ట్రంప్ వచ్చి అది తీసేసిండు కొన్నిటి. అది కూడా తీసేస్తే అది కూడా తీసేసిండు. ఫాస్ట్గా అయితే ఇంకోటి ఫాస్ట్గా అయితే మనకు సెక్యూరిటీ బాగుంటుంది, సర్కారుకు పైసలు వస్తాయి. అంతే కదా. ఇవన్నీ పైసల గురించి చేస్తలేడు, ఇవన్నీ మనల్ని ఇబ్బంది పెట్టడానికే చేస్తాడు. ప్రీమియం ప్రాసెసింగ్ కూడా తీసేసిండు లాస్ట్ టైం. ఇప్పుడు మళ్ళీ వస్తాడు. ఇక ఇప్పుడు మరి ఉంటుంది అంటారా ప్రీమియం ప్రాసెసింగ్ అనేది? చెప్పలేం. ఇక నిండా మున్న సలైంది. ఈ ట్రావెల్ బ్యాన్ అనేది ఉంటుంది కదా, ఇది మన తెలుగు పీపుల్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు? వాళ్ళు ట్రంప్ అయితే లాస్ట్ టైం మన మీద పర్టికులర్గా ఏం ట్రావెల్ బ్యాన్ పెట్టలేదండి. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చింది 2017 జనవరి 20th ఓత్ తీసుకున్నాడు, ప్రమాణ స్వీకారం తీసుకున్నాడు. 27th ఏం చేసిండు, 7 కంట్రీస్కు ముస్లిం ట్రావెల్ బ్యాన్ అంటాం దీన్ని, 7 కంట్రీస్ పెట్టేసిండు. ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొచ్చి పెట్టేసిండు. చాలా రోజుల తర్వాత దాన్ని లిఫ్ట్ చేసిండు. అటువంటి ఏమైనా ట్రావెల్ బ్యాన్స్ మన ఇండియన్స్ మీద పెట్టే అవకాశం ఉందా అంటే ఉందని చెప్పొచ్చు, ఉండొచ్చు. ఒకవేళ అందరు H1Bలు F1లు అందరు ఎవడు రావద్దు అన్నాడు అనుకోండి, చేయొచ్చు. దానివల్ల మనకు బాగా నెగిటివ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అతను చేసిన తర్వాత దాన్ని అంటే టెంపరీగా చేయొచ్చు. టెంపరీ చేసినా కూడా దానివల్ల మనకు చాలా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. చేస్తాడా చేయడా అనేది మనకు తెలియదు. ఇప్పుడైతే మెన్యూల ఈ జనవరి 20th మెన్యూల మాత్రం అది లేనట్టుగా కనబడుతుంది. ఆ తర్వాత మెన్యూలో వస్తుందో మనకు తెలియదు. ఇప్పుడైతే లేదు. ఇప్పుడైతే తినే మెన్యూలో లేదు. ఇప్పుడు రెస్టారెంట్ పోతే మెన్యూ ఉంటుంది కదా, ఆ మెన్యూలో మాత్రం ఇది మాత్రం లేనట్టు కనబడుతుంది. మరి నెక్స్ట్ మెన్యూ అంటే మళ్ళీ వారం రోజుల తర్వాత మెన్యూ చేంజ్ చేస్తారు రెస్టారెంట్ ఇవ్వాలి. ఆ మెన్యూలో ఏమైనా వస్తుందో చెప్పలేమండి. మరి నో డిఫరెన్స్ పాలసీ అంటే ఏంటి సార్? నో డిఫరెన్స్ పాలసీ అంటే ఇప్పుడు మనకు ఒక H1B, ఇప్పుడు నేను చెప్పిన కదండి, మీరు ఒక క్వశ్చన్ అడిగినారు, ఓన్లీ మన ఇండియన్స్కే ఎందుకు ఇంత వెయిట్ టైం పడుతుంది, ఇండియన్స్కి ఎంత ఎఫెక్ట్ పడుతుంది. దానికి ఏం చెప్పినా మిగతా వాళ్ళందరికీ H1Bs గ్రీన్ కార్డ్స్ తొందరగా వచ్చేస్తాయి. గ్రీన్ కార్డ్స్ వచ్చిన తర్వాత వాళ్ళు నాన్ ఇమిగ్రెంట్ స్టేటస్ మీద ఉండరు. మనోళ్ళు 10-15 ఏళ్ళు H1 మీద ఉంటారు. అయితే వాడు 10 ఏళ్ళ నుంచి డెలాయిట్కే పనిచేస్తుండ అనుకోండి, ఆ ప్లేస్మెంట్ కూడా కోకోకోలా కంపెనీ దగ్గరనే ప్లేస్మెంట్ ఉంది. 10 ఏళ్ళ నుంచి 4 సార్లు H1 అప్రూవ్ అయింది వీనికి. అదే పొజిషన్, అదే టైటిల్, అదే అన్నీ అప్రూవ్ అయినాయి. ఇది 5వసారి పోయినప్పుడు ఏంటంటే, అంతకుముందు గవర్నమెంట్ పాలసీ ఏంటంటే, ఇదివరకు ఎన్నిసార్లు అప్రూవ్ చేసినావు కదా, నువ్వు ఇంతవరకు చేసినావు కదా, మళ్ళీ అన్నీ అదే తిరుగుంటే నువ్వు ఎక్కువ చూసినట్టుగా అప్రూవ్ చేయి అని చెప్పిన అన్నట్టు, అంటే అప్రూవ్ చేయమని చెప్పిండు. ట్రంప్ వచ్చేమన్నాడు, ఎన్నిసార్లు అప్రూవ్ చేసినా కూడా మళ్ళా రామానే మొదలు పెట్టాలి. మళ్ళా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, మళ్ళా దశరథుడు పుట్టిన కాంచి మళ్ళీ మొదలు పెట్టాలని అన్ని తంతంగా మొదలుపెట్టి అన్ని ఎవాల్యుయేట్ చేసి మళ్ళీ అప్రూవ్ చేయాలన్నట్టు. మరి ఇంతకుముందు మొత్తం ఆ దశరథుని గురించి మొత్తం వనవాసం అన్ని చెప్పిన కదా అంటే మళ్ళీ చెప్పు, మళ్ళీ రామాయణ మొత్తం చెప్పు. రామాయణ మొత్తం చెప్పిన తర్వాత మళ్ళీ రాముని సీత ఏమైంది అంటాడు. అది పాలసీ. అంటే నో డిఫరెన్స్ పాలసీ అంటే ఇదివరకు ఉన్న ఏవైతే మొత్తం చెప్పిన అవన్నీ కూడా వదిలేసి మళ్ళా కొత్త రామాయణం చెప్పు మొదలు పెట్టమంట. అది నో డిఫరెన్స్ పాలసీ. ఇదివరకు గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, ఇదివరకు ఒకసారి అప్రూవ్ చేసినావు కదా, మళ్ళీ మొత్తం రామాయణం పడేందుకు కొత్తగా వచ్చే పర్వం నువ్వు చెప్పు అని చెప్పేది. కానీ వీడొచ్చేనాడు మొత్తం రామాయణం దశరథుడు పుట్టిన కాంచి మొదలు పెట్టమని చెప్పిండు. మళ్ళీ ట్రంప్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వచ్చింది, వద్దు ఇప్పుడు కిష్కింద పర్వం నుంచి మొదలు పెట్టమని చెప్పిండు. ఇప్పుడు మళ్ళీ ఏంది, మళ్ళీ దశరథుడు నుంచి మళ్ళీ మొదలు పెట్టాలి. అదన్నట్టు. దీనివల్ల ఏమవుతుందంటే డిలేస్ ఎక్కువ అవుతాయి, డినయల్స్ ఎక్కువ అవుతాయి, తర్వాత షార్ట్ అప్రూవల్స్ ఎక్కువ వస్తాయి. మంచిది కాదు ఇది. కానీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేయొచ్చు ఇది. ఓకే సార్, ఎలక్షన్స్కి ముందు ట్రంప్ ఏమని చెప్పాడంటే, డిగ్రీ సర్టిఫికేట్తో పాటు మీకు గ్రీన్ కార్డ్ అతికించి ఇచ్చేస్తాం అన్నాడు. నిజంగా ఇప్పుడు మరి ట్రంప్ అయితే అధికారంలోకి వచ్చాడు కదా, అలా చేస్తాడా చేయడా? ఆ రోజు మాట అయితే ఇచ్చాడు, ఇప్పుడు అలా చేస్తాడా చేయడా? మీరు శంషాబాద్లో బీచ్ పోయినరా అండి ఎప్పుడన్నా?
పోలేదా బీచ్? శంషాబాద్లో బీచ్ ఎక్కడ ఉంది? ఆ? బీచ్ ఎక్కడ ఉందండి హైదరాబాద్లో? శంషాబాద్ పక్కన బీచ్ లేదా? లేదండి. ఆ, అది ఆ మాదిరినే అతను మ్మ్. చెప్పినట్టు కూడా అతను డిగ్రీ వచ్చిన వాళ్ళకి ఇవ్వడు మ్మ్. కాదు. మీకు శంషాబాద్లో బీచ్ ఎప్పుడు వస్తుందో ట్రంప్ అప్పుడు మీకు డిగ్రీ వాళ్ళకి గ్రీన్ కార్డ్ ఇస్తాడు. మ్మ్. అతను చెప్పిన సేమ్ ఎగ్జాక్ట్లీ నేను శంషాబాద్లో బీచ్ ఎట్లా అన్నానో ఆయన అది అట్లా అన్నాడు. దానికి తల వంక తోక ఏం లేదు. ఏమీ లేదు. మ్మ్. ఉండదు. ఆయన ఉన్నంత మటుకైతే ఉండదు. అంటే ఎలక్షన్లో ఓట్ల కోసం అట్రాక్ట్ చేయడానికి అది ఎలక్షన్ల కోసం కాదండి. అదేదో ఎట్లనో మాట్లాడిండు అప్పుడు. ఓట్లు కూడా ట్రై చేయలేదా? మరి ఎందుకన్నాడు అదేదో ఒక స్టేట్మెంట్ అట్లా వచ్చిండు పాడ్కాస్ట్లో చెప్పేసిండు అంతే తప్ప దానికి తల తోక అన్నది ఏం లేదు. దానికి ఒక సర్వే చేసి నేను శంషాబాద్ పోయి ఆడ నీళ్లు చూసి ఆడ ఏదో అది చూసి ఆయన చేసింది కాదు. ఏదో అన్న శంషాబాద్ పోయి మీరు బీచ్ పోయినరా అన్న, అంతే తప్పితే దానికి తల తోక లేదు. మళ్ళీ మీరు మరీ క్వశ్చన్ వేసి బీచ్ ఉందా ఆడ సముద్రం ఎక్కడుంది ఇంత దూరం అని అడిగితే వేస్ట్. అది దానికి సంబంధం ఏం లేదు. ఇతను అటువంటి ఏం ప్రసక్తి అతని ప్రపోజల్లో కూడా లేదు. అతను చేసిన చాలా స్టేట్మెంట్లో దాన్ని డిసీవ్ చేసిన కూడా అనలేము. ఏదో మిస్ స్టేట్మెంట్ తప్పితే అది దానికి ఏం లేదండి. ఫైనల్గా ఇప్పుడు ట్రంప్ అధికారంలోకి వచ్చాడు కాబట్టి మన తెలుగు వాళ్ళు స్టూడెంట్స్ కానీ ప్రొఫెషనల్స్ కానీ ఎలా ప్లాన్ చేసుకోవాలి అక్కడ జాబ్ చేయడానికి, లేకపోతే చదవడానికి, లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదే అంటారు? బెస్ట్ ఏంటంటే మీరు చేసేది ఈహా టీవీ మేము దాదాపుగా వారానికి ఒకసారి ఎపిసోడ్ తీసుకొస్తామండి క్యారియర్ గైడ్. ఇంతకన్నా మంచి క్యారియర్ గైడ్ మీకు ఎక్కడ దొరకదు. అండ్ మేము కరెంట్ అప్డేట్స్ ఇస్తాం. ఎప్పుడో చెప్పినవి కాకుండా ఇప్పుడు కరెంట్ అప్డేట్స్ ఇస్తాం కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఎడ్యుకేట్ కావాలండి. ఎడ్యుకేట్ కావడానికి మీరు ఈహా టీవీలో క్యారియర్ గైడ్లో మీరు చూడటం, ప్రతి కరెంట్ ఎపిసోడ్ ఏదైనా ఉంటుందో అవన్నీ ఫస్ట్ చూడడం మొదలుపెట్టండి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే అక్కడ ఇదివరకు ఉన్నంత ఈజీగా ఉండదు. కష్టపడే వారే పోవాలి. టాలెంట్ ఇక్కడ డెవలప్ చేసుకోవాలి. మీరు కాలేజ్ పోతున్నప్పుడు ఇంటర్న్షిప్ చేసుకోండి. మీరు ఇక్కడి నుంచి అక్కడ పోయేటప్పుడు జాబ్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి. మీరు స్టూడెంట్ వీసా మీద పోయేటప్పుడు స్టూడెంట్ వీసా అనేవి ఫోకస్ పెట్టుకొని పోండి. తర్వాత మీరు ఎంత బాగా కష్టపడి పనిచేయాలండి. ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ లెవెల్ జాబ్స్ 30,000 ఉన్నాయి. అక్కడ ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఎంత ఉన్నాయి? పర్ మంత్ ఇక్కడ 30,000 ఉన్నాయి. అక్కడ ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఎక్కడ ఉన్నాయి? 5 లక్షల నుంచి 10 లక్షల దాకా ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఎంట్రీ లెవెల్ జాబ్ కన్నా మీరు దాదాపుగా 10 times 15 times టాలెంటెడ్ ఉండాలి. దానికి మీరు ఇక్కడ నుంచి ప్రిపేర్ అయ్యి పోవాలి. ఊరికనే పోయి నేను గాలి మాటలు చెప్పి వస్తా డబ్బులు ఇస్తారంటే ఇవ్వరు. ఇంకోటి హెచ్1బి కూడా జాబ్ చేసేటప్పుడు కూడా మీ స్కిల్ డెవలప్మెంట్ మీద మీరు ఫోకస్ పెట్టుకోవాలి. ఇంకోటి సోషల్ డెవలప్మెంట్ స్కిల్స్ కూడా ఓన్లీ మన ఇండియన్స్ తోటి సోషలైజ్ కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా సోషలైజ్ కావడం వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క వీసాను కూడా చాలా ఇంపార్టెంట్ తీసుకొని దాని పర్పస్ ఏంది, F1 వీసా పర్పస్ ఏంది, ఓపీటీ పర్పస్ ఏంది. ఓపీటీ మీద రెస్టారెంట్లో పని చేయొచ్చా? చేయరాదు. ఓపీటీ మీద మీరు ఎక్కడ పని చేసుకోవచ్చు? ఇంటర్న్షిప్ తీసుకొని శాలరీ లేకుండా చేయొచ్చు. స్టెమ్ ఎక్స్టెన్షన్ అప్పుడు మీకు కంపల్సరీ శాలరీ ఉండాలి. తర్వాత H1 మీద అన్ఎంప్లాయిడ్గా ఉండరాదు. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసి మొదటి నుంచి, అంటే మీరు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి కష్టపడుకుంటూ పనిచేసి ఆ తర్వాత మీరు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఉన్నా కూడా వీటన్నీ మొదటి నుంచి ప్లాన్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకొని ఒకవేళ మీకు అమెరికా సూటబుల్ అనుకుంటే పోండి. లేదు నేను ఆడపోయి గాలి తిరిగి వస్తా, మా ఎవడో అంతకుముందు పోయిండు ఏం రానోడు సంపాదించిందంటే అట్లా కుదరదు, అట్లా కాదు. మీరు కష్టపడి రూల్ ఆఫ్ ద లా ప్రకారం పోయి రూల్ ఆఫ్ ద ప్రకారం చేసి మీరు అక్కడ ఉండి కష్టపడి తలుసుకుంటేనే అక్కడ పోండి, లేకుంటే పోకండి. మెయిన్ ఇంపార్టెంట్ వన్ మోర్ టైం నేను చెప్పేది ఏంటంటే మీకు ఈహా టీవీ ఇచ్చిన క్యారియర్ గైడు ఎవ్వరు కూడా లేదు. మీకు ఇక్కడ ఎవ్రీ వీక్ కానీ మీరు కంపల్సరీ మా ఈహా టీవీ క్యారియర్ గైడ్ చూడండి. ఎందుకంటే అప్డేట్ అవుతా ఉంటాయి ఇన్ఫర్మేషన్. లాస్ట్ వీక్ ఉన్నది ఇప్పుడు లేదు. లాస్ట్ వీక్ మనం మాట్లాడినప్పుడు ఏముందండి, ట్రంప్ గెలుస్తాడా అంటే ట్రంప్ గెలుస్తాడా బైడెన్ గెలుస్తాడా అనేది తెలియదు. అప్పుడు మనం లైవ్ టీవీలోనే తెలిసిపోయింది అప్పటికి మనకు ట్రంప్ గెలిచిపోతాడని. సో కమలా హారిస్ గెలిచిపోతుంటుంది, ట్రంప్ గెలిచిపోతే ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఎవరైతే క్యాబినెట్ ఎవరైతే వాళ్ళు అపాయింట్ చేస్తారో వాళ్ళ పాలసీస్ మేము చాలా ఇంపార్టెంట్గా చూడొస్తుంది. అంటే ట్రంప్కు ఇమిగ్రేషన్ మీద అవగాహన ఉంటుంది, కానీ చాలా ఇన్డెప్త్ నాలెడ్జ్ అన్నది, అంటే మన క్యారియర్ గైడ్ ఉన్నది ఇన్డెప్త్ నాలెడ్జ్ ట్రంప్కి ఉండదు. ఎందుకంటే దానికి చాలా అదర్ ఇష్యూస్ ఉంటాయి.
ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఉంది, రష్యా వార్ ఉంది, చాలా అతని ఇష్యూస్ ఉంటాయి. సో అతను ఎవరైతే ఇమిగ్రేషన్ అడ్వైజర్స్ని కానీ ఇమిగ్రేషన్ క్యాబినెట్ కానీ తీసుకుంటాడో వాళ్ళ ఒపీనియన్ ఏందన్నది మనకి ఇంపార్టెంట్. అవన్నీ కూడా ఈ క్యారియర్ గైడ్కి వస్తే మీకు బాగా అవగాహన వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో చూసారు కదా వ్యూయర్స్, రాహుల్ రెడ్డి గారు చాలా అంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మోర్ ఓవర్ ఆయన ఏంటంటే ఊరికే బుక్ నాలెడ్జ్తో చెప్పడం కాదు, ఆయన 30 years నుంచి అక్కడ వర్క్ చేస్తున్నారు. సో ట్రంప్ గెలిచినప్పుడు ఆయన అక్కడే వర్క్ చేశారు. ఆయనకి అంటే ఒకప్పుడు జరిగినవి ఏంటి అనే ప్రతి విషయం మీద అవగాహన ఉంది ఆయనకి. ఆ తర్వాత బైడెన్ గెలిచినప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ట్రంప్ వచ్చారు. ఎలాంటి చేంజెస్ జరుగుతాయి అనే వాటి మీద ఆయనకి చాలా అంటే చాలా క్లియర్ ఐడియా అనేది ఉంది. సో ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి పాటించండి అండ్ చూస్తూనే ఉండండి ఈహా టీవీ.